నమస్తే అండి. మన జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. రోజు కూడా మన ఛానల్లో మన వరాహమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈరోజు అతి శక్తివంతమైన పౌర్ణమి అండి. అది కూడా మనకి గురువారం నాడు కలిసి రావడం అనేది మహా అద్భుతం. అందువల్ల అందరూ కూడా ఈరోజు వరాహి అమ్మవారిని తలుచుకొని ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటాము. కొంతమంది అక్క మాకు ఇంకా ఈరోజు దీపారాధన చేసుకోవడానికి కుదరలేదు అని, కానీ పరిహారాలు చేయడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు ఈరోజు రాత్రి పడుకునే ముందు ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని కనుక మీరు ఒక 11 సార్లు అనుకున్నా కూడా నిజంగా మీ కష్టాలన్నీ తీరతాయండి. ఎందువల్లంటే ఈరోజు పౌర్ణమికి అంత శక్తి ఉంటుంది కాబట్టి. ఇంకా ఆ మంత్రం ఏంటి, ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి. ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు. వశీకరణ 100% చేస్తూ ఉంటారండి. ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ 9347293375 అండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనందరికీ తెలుసు వరాహి అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా అమావాస్య, పౌర్ణమి, అష్టమి, పంచమి తిథులలో మనం ఎంతో ప్రత్యేకంగా పరిహారాలు చేస్తూ ఉంటాము. అలాంటి రోజులలో పౌర్ణమి అనేది మహాశక్తివంతమైన రోజు అండి. అది కూడా మనకి గురువారం నాడు కలిసి రావడం అనేది నిజంగా మనకి ఎలాంటి ఒక గురుబలం తక్కువగా ఉన్న వాళ్ళైనా సరే, అంటే ఆర్థిక ఇబ్బందులకి కష్టపడుతూ మా చేతిలో ₹1 కూడా మిగలటం లేదక్క అని బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు వీలైనంత వరకు కూడా మీరు గుడికి వెళ్తే కనుక చాలా మంచిది. మీరు రాత్రి 12 గంటల వరకు కూడా ఈరోజు నిజంగా ఎలాంటి శక్తివంతమైన గుడికి వెళ్ళినా కూడా ఈరోజు రాత్రి 10:30, 11 వరకు అయినా సరే తెరిచే ఉంటాయి. అందువల్ల మీరు 12 లోపు అయినా సరే మీరు ఇంట్లో దీపారాధన వెలిగించుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇంకా అలా దీపారాధన చేసేటప్పుడు మనం ఎన్నో రకాల పరిహారాలను చేయొచ్చు. అంటే అండి, మీరు ఒకవేళ రాత్రిలోపు దీపారాధన చేసే వాళ్ళు ఉంటే కనుక, అంటే ఎంత లేటుగా మనం దీపారాధన చేస్తే అంత మంచిదండి వరాహి అమ్మవారిని తలుచుకొని చేసే వాళ్ళకి. ఈ మామూలుగానే మనకి వరాహి అమ్మవారికి 8 నుంచి 9 గంటల లోపు ఈరోజు నిజంగా రాత్రిలోపు మనం చేసుకోవచ్చు అని అనుకుంటే కనుక గురువారం నాడు చేస్తే గురుబలం అనేది పెరగటం, గురు హోరా సమయంలో చేయడం అనేది మహా అద్భుతం. అలా కాకుండా ఈరోజు పౌర్ణమి కాబట్టి మీరు రాత్రి 12 గంటల లోపు అయినా సరే చేసుకోవచ్చు. ఇంకా అలా దీపారాధన చేసేటప్పుడు అండి నిజంగా మీరు వెలిగించే దీపంలో, అంటే కామాక్షి అమ్మవారి దీపం కానీ లేదంటే మీరు అమ్మవారిని తలుచుకొని ఒక మామూలు మట్టి ప్రమిదతో దీపాన్ని వెలిగించినా సరే మీరు ఈ విధంగా దీపాన్ని వెలిగించుకోండి ఫ్రెండ్స్. దీపాన్ని మామూలుగా ఎప్పట్లాగానే మీరు ఒక ఎర్రటి ఒత్తులతో దీపాన్ని వెలిగించినా సరే, మీరు ఎలా దీపాన్ని వెలిగించినా సరే నెయ్యితో దీపాన్ని వెలిగించుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా అలా వెలిగించే దీపానికి కింద, అంటే కామాక్షి అమ్మవారి దీపం ఉంటుంది కదా, దాని కింద ఒక 3 యాలకలను పెట్టండి ఫ్రెండ్స్. ఈరోజు యాలకలను కానీ మీ ఇంట్లో పచ్చకర్పూరం కానీ ఏదైతే ఉన్నాయో అవి కనుక ఒక 3 యాలకలను పెట్టండి. లేదంటే పచ్చకర్పూరం అంటే కొంచెం పచ్చకర్పూరాన్ని కింద, అంటే దీపంలో వేయటం కాదండి, ఆ దీపానికి కింద ఒక ప్లేట్లో ఎప్పుడు కూడా మనం దీపారాధన చేస్తూ ఉండాలి. ఒక ప్లేట్లో కొంచెం బియ్యాన్ని పోసుకొని ఆ బియ్యం మీద మన కామాక్షి అమ్మవారి దీపం కానీ, లేదంటే మీరు ఏదైనా సరే పంచముఖ దీపారాధన చేసేవాళ్ళు దీపారాధన కుందులు ఉంటాయి కదా, అలా చేసినా సరే అందులో ఆ దీపానికి కింద ఒక 3 యాలకలను పెట్టి ఈరోజు దీపాన్ని వెలిగించండి ఫ్రెండ్స్. ఇంకా దీపం వెలిగిన తర్వాత ఆ నూనెలో దీపం వెలుగుతూ ఉండగా కొంచెం పచ్చకర్పూరాన్ని వేయండి. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, నిజంగా చాలా అద్భుతం అనేది జరుగుతుంది. గుడికి వెళ్ళి దీపారాధన చేస్తే కనుక నిజంగా అండి ఎంతోమంది హెల్త్ పరంగా ఎంతైతే కష్టపడుతూ ఉన్నారో అంతకి 10 రెట్లు అండి ఈరోజు అక్క నాకు హెల్త్ చాలా బాగుంది. నిజంగా అండి నేను కూడా ఈ పరిహారాన్ని చేశాము. ఎందువల్లంటే అండి నాకు ఒకసారి హెల్త్ బాగున్నప్పుడు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి గుడిలో ఇచ్చిన రిజల్ట్ అండి, అంటే అక్కడ ఆయన చెప్పారనమాట, అంటే అక్కడ చీటీ వేసి చూస్తారనమాట. వేసి చూసినప్పుడు ఇలాగ 3 పౌర్ణములు మీరు దీపారాధన చేస్తే కనుక హెల్త్ క్యూర్ అయిపోతుంది అని. ఎప్పుడు ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి సరే మన ఒక మనకి హెల్త్ విషయం అనేది ఇలా మేము 3 పౌర్ణములు కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. ఒకే ఒక పౌర్ణమికి మటుకు దీపారాధన చేశాము. నిజంగా ఎలాంటి గుడికి, శివుడి గుడికి వెళ్ళొచ్చు, కాలభైరవుడి గుడికి వెళ్ళొచ్చు, మీ ఇంటికి దగ్గర ఎలాంటి గుడి ఉన్నా కూడా దీపారాధన పౌర్ణమి రోజు గుడికి వెళ్ళి దీపారాధన చేస్తే అంత విశేషం అనమాట. ఇంకా ఈరోజు రాత్రిలోపండి ఇప్పుడు చూపించబోయే ఈ మంత్రాన్ని మీరు ఒక 11 సార్లు, 9 సార్ల దగ్గర నుంచి 11 సార్లు మీరు అనుకుంటే కనుక ఒక మంచి రిజల్ట్, అంటే మీరు ఎలాంటి ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్య
అనేది వెంటనే తీరిపోతుందండి. ఎందువల్ల అంటే ఈరోజు పౌర్ణమికి మహాశక్తి ఎక్కువగా ఉంటుంది, అంటే పంచభూతాలకి అనేది శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలాంటి సమస్య అయినా సరే వెంటనే తీరిపోతుంది. ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం శ్రీం 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 అని 8 సార్లు మీరు అనుకోవాలండి. శ్రీం అన్న మాటకి నిజంగా మహాలక్ష్మి మన ఇంట్లో తిష్ట వేసుకొని నిలబడిపోవడానికి ఈ శ్రీం అనే అక్షరం, బీజాక్షరం చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకా అలాంటి శ్రీం అనే అక్షరాన్ని 8 సార్లు అండి, అంటే ఓం అని రాసి 8 సార్లు శ్రీం 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 అని మీరు రాసినా సరే 8 సార్లు రాస్తే ఇంకా మంచిది. అనుకునే వాళ్ళు అక్క మేము ఈరోజు రాయడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు మీరు ఎక్కడున్నా సరే ఇలా మనసులో అయినా సరే అనుకోవచ్చు, రాసి చూస్తే చాలా మంచిది. ఇంకా ఇలాగ నేను ఇప్పుడు 5 సార్లు మీకు రాసి చూపించాను కదా, ఇక్కడ ఒక లైన్లో పైన 8 సార్లు రాసి చూపించినట్టుగానే మీరు 8 సార్లు విడివిడిగా రాసుకోవాలన్నమాట. స్టార్టింగ్లో మటుకు ఓం అని చెప్పి రాసుకోండి. ఇలా కనుక మీరు అనుకొని ఉంటే కనుక అండి నిజంగా ఆర్థిక పరంగా ఎలాంటి ఒక డబ్బు సమస్య అనేది మీకు రానే రాదండి. ఈరోజు గురువారం కూడా కలిసి వచ్చింది కాబట్టి నిజంగా ఆ గురుదేవుడి ఆశీస్సులు కూడా మీకు దొరుకుతాయి. అంటే గురు భగవానుడు అంటే మనకి ఎవరండి, బాబాగారు ఉన్నారు కాబట్టి ఆయన్ని కూడా మనసులో తలుచుకొని ఈ మంత్రాన్ని అనుకోండి. మీరు 8 సార్లు ఇలాగ నేను రాసినట్టుగా 5 లైన్లు రాశాను, మీరు 8 లైన్లు రాసి చూడండి, మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఎలాంటి సమస్య ఉన్నా సరే మీకు ఈరోజు మీ దగ్గర నుంచి దూరం అయిపోతుందన్నమాట. ఇంకా ఇది అక్షరాల నిజమండి. కానీ ఈ మంత్రాన్ని అనుకునేటప్పుడు మీరు ఏదైనా పీరియడ్స్ ఉన్నా కానీ ఒకవేళ నాన్ వెజ్ తినేసినా కానీ అనుకోకుండా ఉంటే మంచిది. నిజంగా కొన్ని రోజుల్లో మనం నిష్టగా చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై వరాహి.